హాయ్ గాయ్స్, నాకు ఇవాళ లూజ్ ప్రాన్స్ క్రేవింగ్ వచ్చింది. సో వెంటనే ఏం చేద్దామని ఆలోచిస్తే రెస్టారెంట్లో అయితే కాస్ట్ ఎక్కువ అండ్ ఆల్సో క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అండ్ మేము రెస్టారెంట్ కూడా వెళ్ళడం తగ్గిద్దామని చెప్పి అనుకున్నాము. సో సరే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే ఇంట్లోనే చేసుకుంటే చక్కగా ఎక్కువ క్వాంటిటీతో క్వాలిటీగా చేసుకోవచ్చు అనిపించింది. సో వెంటనే నేను స్కూటీ తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను లూజ్ ప్రాన్స్ తీసుకోవడానికి. సో మార్కెట్కి వెళ్ళి మొత్తం చూసి ఫస్ట్ అయితే టైగర్ ప్రాన్స్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది ఎక్స్పెరిమెంట్ కదా, ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి నార్మల్గా మీడియం సైజ్ ఒక ½ kg తీసుకున్నాను అనమాట. అండ్ తీసుకొని అక్కడే క్లీన్ కూడా చేయించేసాను. అండ్ చేయించేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాం. మీకు ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చి ఎప్పుడు రొటీన్ వంటకాలైనా అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. మీరు జస్ట్ మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావడమే లేట్, స్టార్ట్ చేశారంటే 10 to 15 minutesలో అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి. నేను మార్కెట్లో షెల్ అయితే రిమూవ్ చేయించేసాను, బట్ దాని వెయిన్ కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అంతా ప్రాన్స్ కన్నిటికి వెయిన్ క్లీన్ చేసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ప్రాన్స్కున్న వెయిన్స్ అన్ని తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత 2 tablespoons కార్న్ఫ్లోర్ అండ్ 1 tablespoon మైదా వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అండ్ 1 tablespoon మిరియాల పొడి, ఇంకొక tablespoon కారం కూడా వేసాను. బట్ మీరు అది స్కిప్ చేయొచ్చు, నేను స్పైసీనెస్ కోసం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలా మనం ప్రాన్స్కి బాగా కోట్ చేయాలి. కోట్ చేసి పక్కన పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే మనము ప్రాన్స్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి, లేకపోతే క్రిస్పీనెస్ మొత్తం తగ్గిపోతుంది, ప్రాన్స్కి ఉండే క్రిస్పీనెస్. సో మీరు ప్రాన్స్ ఆయిల్లో వేసిన వెంటనే ఒక 1 to 2 minutes అలా ఉంచేయాలి. మీరు వెంటనే గరిటె పెట్టి కలిపితే ఆ కోటింగ్ మొత్తం పోతుంది. సో మీరు డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేయండి. వెంటనే 2 minutes తర్వాత తీసేయచ్చు. తీసేసి మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా. సో ఇలా ఆయిల్లో మొత్తం ఉన్న ప్రాన్స్ అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఇలా తినే కంటే దానికి కొంచెం ఒక సింపుల్ టచ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఆనియన్స్, జింజర్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. సో ఆ పెట్టుకున్నవి ఆయిల్లో ఒక 2 tablespoon ఆయిల్లో ఫ్రై చేసుకొని దానికి చిన్న టచ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇలా ఆనియన్స్లో ఫ్రై చేసుకునేటప్పుడు మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో యాడ్ చేయలేదు, బట్ మీరు టేస్ట్ కోసం కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా చేసుకున్నంతసేపు ఉండదు, మనం వెంటనే కానించేస్తాం కదా. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you so much for watching this video, guys.